అదో పెద్ద రైల్వే స్టేషన్. 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. పగటి వేళ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కానీ రాత్రి అయితే ఒంటరిగా ఉండే ప్రయాణికులు భయపడతారు. ఎందుకంటే ఆ స్టేషన్లో దెయ్యాలు వెంటాడుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇండియాలో ఇలాంటి హాంటెడ్ రైల్వే స్టేషన్స్ చాలా ఉన్నాయి. ఒక్కో దానిది ఒక్కో కథ. మరి ఈ స్టేషన్ సంగతేంటి? ఆ స్టేషన్ పేరు దోంబివ్లీ రైల్వే స్టేషన్, మహారాష్ట్రలో ఉంది. ఈ స్టేషన్ దగ్గర ఏళ్లుగా వేల ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతుంటారు. కొంతమంది ట్రైన్ వస్తున్నప్పుడు పట్టాలు దాటుతూ చనిపోగా మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారనే కథలు చాలా వినిపిస్తాయి. అలా చనిపోయిన వారి ఆత్మలు ఈ స్టేషన్ దగ్గరే తిరుగుతున్నాయని, ఆ దెయ్యాలు రాత్రిళ్ళు రకరకాలుగా అరుస్తూ మూలుగుతూ ఉంటాయని చాలామంది చెబుతుంటారు. అయితే వీటన్నింటికంటే ఓ కథ ఎక్కువ మందిని భయపెడుతోంది. ఓసారి రాత్రి వేళ ఓ ప్రయాణికుడు పట్టాల వైపుగా నడుస్తూ రైల్వే స్టేషన్కి వస్తూ ఉంటే ఆ పట్టాలపై ఓ యువతి ఏడుస్తూ కనిపించిందట. వెంటనే అతను, "ఏమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడట. దానికి ఆమె, "నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ వెళ్ళలేకపోతున్నాను" అని చెప్పిందట. అది విన్న అతను, "ఆమె వాయిస్ ఏంటి ఇలా ఉంది?" అని ఆశ్చర్యపోతూ అలా నడుస్తూనే స్టేషన్ వైపు చూస్తూ 4 అడుగులు ముందుకు వేశాడు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఆమె కనిపించలేదట. తుళ్ళిపడ్డాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడా ఆమె కనిపించలేదు. అంతే, అతనికి చలిలో కూడా చెమటలు పట్టేశాయి. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా స్టేషన్కి వెళ్ళి అక్కడున్న తోటి ప్రయాణికులకు విషయం చెప్పాడు. అసలే అది దెయ్యాల రైల్వే స్టేషన్ అనే పేరు ఉండటంతో ప్రయాణికులు అతను చెప్పింది నమ్మారు. అలా అప్పటి నుంచి ఆ యువతి తమకు కనిపిస్తోందని అప్పుడప్పుడు ప్రయాణికులు చెబుతుంటారు. కానీ ఎక్కడా ప్రూఫ్ లేదు. ఇలా దేశంలో ఎన్నో దెయ్యాల స్టేషన్లు ఉన్నా అవన్నీ ప్రస్తుతం రన్ అవుతూనే ఉన్నాయి. ప్రయాణికులపై దెయ్యాలు దాడి చేసినట్లు కానీ చంపినట్లు కానీ ఉదంతాలు లేవు. కానీ ప్రజల్లో ఉన్న భయాలు కొనసాగుతున్నాయి. ఫలితంగా చాలా స్టేషన్లు హాంటెడ్ స్టేషన్లుగా గుర్తింపు పొందుతున్నాయి. దెయ్యాల సంగతేమో కానీ ఆ స్టేషన్లను చూసేందుకు టూరిస్టులు బాగా వస్తున్నారు.